కర్నూలు జిల్లా అవుకు సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. విజయవాడ నుంచి హిందూపురం వెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. వీళ్లలో 25 మందికి స్వల్ప గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా అవుకు సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రోడ్డు ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలు ఏమిటి? రమ్య, కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్ సమీపంలో తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఆర్టీసీ హైటెక్ బస్సు బోల్తా పడింది. విజయవాడ నుంచి హిందూపురంకి బస్సు వెళ్తోంది. ఇందులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 25 మంది ఒకే కుటుంబానికి చెందినవారు. వారంతా వినుకొండ నుంచి హిందూపురం వెళ్తున్నారు. ఆ ప్రాంతంలో జరిగే సీసీ రోడ్ పనులు చేసుకునేందుకు వీళ్ళంతా వెళ్తున్నారు. అయితే ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. 4 అడుగులు ముందుగా ఈ బస్ బోల్తా పడి ఉంటే గొయ్యిలో పడి ఉండేది, పెను ప్రమాదం జరిగి ఉండేది. అయితే డ్రైవర్ బహుశా స్వల్పంగా కునుకు తీసిన నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. అయితే డ్రైవర్ కథనం మరో విధంగా ఉంది. చిన్నగా వర్షం వస్తుంది, ఎదురుగా లారీ వస్తుంది. లారీని తప్పించే క్రమంలో ఈ బస్సు బోల్తా పడిందని చెబుతున్నారు. అయితే మొత్తం మీద ఇంత బోల్తా ప్రమాద స్థలాన్ని చూస్తే మాత్రం పెద్ద గాయాలైనట్టు కనిపిస్తున్నప్పటికీ అందరూ ప్రయాణికులంతా కూడా క్షేమంగా ఉన్నారు. ప్రయాణికుల్లో ఒక నెల పసిబిడ్డ కూడా ఉంది. ఆ పసిబిడ్డకు కూడా ఏమాత్రం గాయాలు కాలేదు. మొత్తం మీద వారంతా అదృష్టం అని చెప్పవచ్చు. ఎలాంటి గాయాలు కాకుండానే అంతా బయటపడ్డారు. రమ్య. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.